మరోవైపు నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారం మాజీ మంత్రి పేర్ని నాని ఆయన కుమారుడు కృష్ణమూర్తి మెడకు గట్టిగానే చుట్టుకునేలా కనిపిస్తుంది. గత ఎన్నికల సమయంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్న అంశంలో తండ్రి కొడుకులపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు చెప్పడంతో వారి అరెస్టుకు కౌంట్ డౌన్ మొదలైనట్లే కనిపిస్తోంది. బియ్యం మాయం కేసులో హైకోర్టు రక్షణతో బతికిపోయినటువంటి పేర్ని కుటుంబం ఈసారి మాత్రం తప్పించుకునే పరిస్థితి లేదనే అంచనాలు ఉన్నాయి. సార్ వెంకటేశ్వర్లు గారు ఒక 2 minutes కేటాయించండి. మీరు బయటకు వెళ్ళాలన్నారు కాబట్టి. అవును, నేను ఎప్పుడు ఈ జిల్లాల్లో టూర్ల కుప్పం నుంచి వస్తున్నా. ల్యాండ్ అక్విజిషన్ మీద పెద్ద గొడవ జరుగుతుంది, మీరు అందరూ చూసింటారు. కాబట్టి తెలుగుదేశం మిత్రులు ఆలోచించాలి. ప్రజల్ని రైతుల్ని దౌర్జన్యంగా తీసుకుంటున్నారు అక్కడ వాళ్ళతో పాల్గొని వస్తున్నాను. సరే, పేర్ని నాని గురించి నేను చూశాను. ఆ రోజు 15 రోజులు మేము ఎక్కడ బతుకు సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. తప్పు చేసినప్పుడు అది ఉంటే అరే ఇది చేస్తే ఈ రోజైనా రేపైనా ఎప్పుడైనా ప్రజా కోర్టులో మమ్మల్ని తగిన బుద్ధి చెప్తారు, ప్రజలు శిక్షిస్తారు ఆ ముందు ఆ పద్ధతుల్లో ఉంటే దాన్ని హర్షించవచ్చు. ఇది వాస్తవము, గోడంలో దొరికిన వాస్తవము, అంత సత్యం. ఇవన్నీ బియ్యం దొంగలు ఉన్నారు, ఇసుక దొంగలు ఉన్నారు, గనుల దొంగలు ఉన్నారు. ఏమి లేనిది ఏముంది? చివరికి ఫైబర్ నెట్లో కూడా దొంగలు మనం చూసాం. దొంగ ఇందు కాదు అందగలదు ఎందెందల ఎన్నికల్లో వైసీపీలో కనపడుతుంది. ఈ ప్రభుత్వం అట్లా లేకుండా ఉంటే మంచిదని కోరుతున్నారు. రెండో అంశం, ఈ ఫేక్ పట్టాలు అనేది ఒక పేర్ని అనే కాదు. వైసీపీ గవర్నమెంట్ లో 30 లక్షలు ఇళ్ళు అన్నారు, 30 లక్షల మందికి పట్టాలు అన్నారు. ఆ పట్టాలు ఇవ్వడానికి రాజమండ్రిలో మేము బహిరంగంగా ప్రవేశపెట్టాము. తక్కువ రేటుకి కొని కోట్ల రూపాయలకి అధికార పార్టీ నాయకులే ప్రభుత్వానికి కోట్ల రూపాయలకి అమ్మి ఎట్లాంటి దుర్మార్గమైన పద్ధతి అవలంబించారో మనం చూసాం. కాబట్టి ఫేక్ పట్టాలు ఆయన ఒకటే కాదు, రాష్ట్రంలో బయటికి తీస్తే గతంలో ఉన్న వైసీపీ చోటా మోటా నాయకుల్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అధికారులు కూడా కుమ్మక్కయ్యారు. ఇప్పుడు ఈయన రెవెన్యూ వాళ్ళు సిద్ధమవుతున్నారు, నా మీద కేసు పెట్టొచ్చేమో, నేను జైలుకు పంపొచ్చేమో అని ముందస్తు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఊహించుకొని అంటే ఎంత తప్పు చేశాడో ఆయన ఆత్మలో అంతరాత్మలో ఉన్నట్టుంది. నేను తప్పు చేశాను కాబట్టి పోవచ్చేమో అని అన్నట్టు ఉంది. లేకపోతే ముందే నువ్వు స్పందించి ప్రకటనలు ఇచ్చి కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు నిజాయితీగా ఉన్నట్లయితే ఏమైనా చేసుకోండి, ఛాలెంజ్ చేస్తాను, నన్ను నిరూపించండి అనొచ్చు. కాబట్టి ఆయన నిన్న బహిరంగంగా చెప్పాడు. ఆయన బియ్యము చేసుకున్నది వాస్తవం, ఇళ్ల పట్టాలు చేసుకున్నది వాస్తవం. ఇంకా మీకు తెలియదు ఏమంటే బందర్ పోర్టుల్లో గతంలో ఎంత బలవంతంగా అసైన్మెంట్ భూములు కూడా ఎట్లా తారుమారని అవి కూడా వస్తాయి. తెలుగుదేశం వాళ్ళు దమ్ము శక్తి ఉంటే బయటకు తీయొచ్చు. అవి కూడా చాలా ఉన్నాయి. అందుకోసమే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పి ఇప్పుడు తప్పు చేసిన దాన్ని అయ్యో నా మీద చేస్తారంటే రేపు తెలుగుదేశం వాళ్ళు చేసినా రేపు ఎవరు వచ్చినా జరిగేది కూడా అది. ఎవరు నేరం చేసినా ప్రజలు దీంట్లో మోసపోయారు, పేదల్ని నమ్మించారు. మేము చాలా చోట్ల పట్టాలు చూస్తారు, ఆ పట్టాలు ఉంటాయి, భూమి ఎక్కడుందో తెలియదు. ఆ పట్టాలు ఉంటాయి, సర్వే నంబర్ ఒకటి ఉంటుంది, భూములు ఎక్కడున్నో తెలియదు. ఇప్పుడు ఇచ్చిన పట్టాల్లో నేను ధైర్యంగా చెప్తాను, ముందుకొచ్చి చెప్తాను, వైసీపీ గవర్నమెంట్ లో ఇచ్చినటువంటి పట్టాల్లో మోర్ దెన్ 30 to 40% ఈ రోజు పొజిషన్ చూపించలేదు. అవన్నీ ఫేక్ పట్టాలు ఉన్నాయో మరి భూములు చూపించలేక మళ్ళీ ఎన్నికలు వస్తాయి కాబట్టి అధికారం కోసం అట్లా చేశారో తెలియదు. కానీ ఇది ఫేక్ పట్టాలు చాలా ఉన్నాయి. 420 కోసం చాలా మంది మీద పెట్టొచ్చు, ల్యాండ్ గ్రాబింగ్ పెట్టొచ్చు, వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మాత్రం డిమాండ్ చేస్తున్నాం. పేర్ని నాని కాదు, ఎవరైనా సరే ప్రజలను మోసం చేసి ఎటువంటి చీటింగ్ చేస్తే అటువంటి వాళ్ళని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కోర్టులు కూడా ఇటువంటి వాళ్ళని ముందస్తు బెయిల్ ఇచ్చి దొంగలకు కూడా అవకాశం ఇవ్వదని నమ్ముతున్నాను, కోర్టు కూడా నమ్ముతున్నాం. కాబట్టి ఆ పద్ధతిలో చర్య తీసుకోవాలని గౌరవ న్యాయస్థానం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కిరణ్ గారు, యాక్చువల్గా హైకోర్టు అదే అబ్జర్వ్ చేసింది. సరే, బియ్యం మాయమైనటువంటి కేసులో మొత్తానికైతే ప్లాన్డ్గా ముందే అబ్స్కాండ్ అయ్యి కొన్ని నెలల పాటు నిన్న ఆయన కార్యకర్తలతో సమావేశంలో చాలా సుదీర్ఘంగా మాట్లాడాడు. మీరు విన్నారు లేదు పేర్ని నాని గారు? టోటల్గా అసలు ఆయన తప్పేమీ లేకుండానే ఫైన్ కట్టేశాడంట. అసలు తన భార్యను తీసుకొని రాష్ట్ర సరిహద్దులు దాటేసి వెళ్ళినప్పుడే సగం చచ్చిపోయాడంట. చాలా పెద్ద ఓడి వాడాడు. అంటే ఎంతో నిజాయితీతో కూడినటువంటి వాళ్ళే అటువంటి మాటలు మాట్లాడతారు. రెండోది, ఆయన దగ్గర పనిచేసినటువంటి స్టాఫ్ చేసిన పనికి ఈయనకేం ప్రమేయం లేదట. మాయమైన కేసులో బస్తాలు మరి అన్ని క్వింటాళ్ళు మాయమయ్యే వరకు, టన్నులు మాయమయ్యే వరకు మరి
ఈయన దృష్టికి రాలేదేమో తెలియదు. ఆయన నమ్మిచ్చేసాడంట, కొన్ని సంవత్సరాల నుంచి ఆయన దగ్గర పనిచేస్తున్నారంట, వాళ్ళు ముంచేశారంట. ఈయన చాలా సినిమా ఫక్కీలో భలే చెప్పాడు స్టోరీ, అసలు వింటే చాలా బాగుంది. మీరు మన మిస్ అయితే మొత్తం వినండి, ఇంకా నిజమే అనిపిస్తుంది. అంటే నిజంగా పేర్ని నాని గారు చివరిలో కంక్లూజన్ ఒకటి ఇచ్చారు, అసలు నా జీవితంలో ₹1 గడప దాటి ఇంట్లోకి తీసుకెళ్ళి ఉంటే నేను అసలు మనిషిని కాదు, అసలు ఆ రోజు నేను చచ్చిపోయినట్టు. ఆ రకమైనటువంటి జయ ధ్వానాల మధ్య, కార్యకర్తల జయ ధ్వానాల మధ్య ఆయన సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చాడు. అప్పుడే చెప్పాడు అనమాట, ఇంకో ఇది అయిపోయింది కదా అని మరొకటి రెడీ చేస్తున్నారు, నకిలీ ఇళ్ళ పట్టాలంట అని చెప్పేసి. అసలు ఈయన పోటీ చేయకుండా ఈయన పుత్రరత్నానికి సీట్ ఇచ్చి గెలిపించుకోవడానికి చేసినటువంటి విన్యాసాల్లో ఆ ఎలక్షన్స్ సందర్భంగా హడావిడిగా ఒక 10,000 వరకు తయారు చేస్తే ఒక 5,000 వరకు పంచిపెట్టారని చెప్పేసి. సరే ఇదేమన్నా ఈయన ఒక్కడి విషయమే కదా, వల్లభనేని వంశీ విషయంలో కూడా అదే బయటకు వచ్చింది కదండి. సో మేమేమంటామంటే మీ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి, వారి భార్య పేరు మీద గోదాంలో మర్చిపోయి ఇది కూడా చెప్పాడు, నా విజ్ఞప్తి పొరపాటును కూడా ఇంట్లో వాళ్ళ పేర్ల మీద ఏమీ పెట్టుకోకండి, ఇలా కక్ష సాధింపుల్లో ఆడవాళ్ళు కూడా బలైపోతారు, దానిలో భాగంగా నేను చాలా అష్టకష్టాలు పడ్డాను, మీ పేరునే పెట్టుకోండి అని కూడా చెబుతున్నాడు. ఆయన భార్య మీద ఆరోపణలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకేమైనా ఉంటే పేరు నాని మీద చూసుకోండి కానీ ఆవిడ మీదకి ఆవిడ అరెస్ట్ ఏంటి అని చెప్పేసి అడ్డుపడ్డారని ఇదే పేరుని నాని చంద్రబాబు నాయుడిని ప్రశంసించాడు. ఏది దాక్కుని బయటకు వచ్చిన తర్వాత, బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ నోరు లెగుస్తాం మొదలెట్టింది. దానికి కూడా కారణం చెప్పాడు. ఆయనంట ఇన్నాళ్ళు కొద్ది కామ్గా ఉన్నది లాయర్లు ఆయనకి చెప్పారంట, సలహా ఇచ్చారంట, బాబు నువ్వు అసలే నీతి మంత్రివి, నీకు నోరాగదు, నువ్వు కొద్దిగా నోరు కట్టుకో, నువ్వేం మాట్లాడు, మాకు కామ్గా ఉండంటే కామ్గా ఉన్నాడంట. ఇక ఇప్పుడు ఉండలేక ఇక తనలోని అసలు రాజకీయవేత్త బయటకు వచ్చి ఇప్పుడు కూటమిని తూర్పారబడుతుంటే, అందుకని ఇప్పుడు ఒక వార్తాపత్రికలో ఈ కథనం రావడం ద్వారా మళ్ళీ మరో నకిలీ పత్రాలు అనే ఒక అక్రమ కేసు రెడీ చేస్తున్నారనేది ఆయన ఆవేదన. మేమనేది ఏంటంటే ఒక వాదన ఉంది, అసలు బియ్యం కుంభకోణం విషయంలోనే కొంతమంది తెలుగుదేశం నాయకులు అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు ద్వారా ఈయన డీల్ కుదుర్చుకున్నాడు అని. మరి ఏంటి సార్ ఇదంతా, ప్రజల్ని లేకపోతే కూటమిలో ఉన్న కార్యకర్తల్ని పిచ్చోళ్ళకి కనపడుతున్నారా? పై స్థాయిలో కనుక అలాగూ డీల్స్ కుదుర్చుకునే లెక్క అయితే ఎవరిని కాపాడదలుచుకున్నారు? అయితే ఇప్పుడు రేపు ఇది కూడా అలా జరగదని గ్యారంటీ ఏంటి, పేర్ని నాని విషయంలో కానీ ఇంకెవరి విషయంలో కానీ సార్? ఇప్పుడు ఆ విషయానికి సంబంధించి డీల్ కుదిరించారో కుదిరించలేదో మరి దానికి సంబంధించి నాకు ఐడియా లేదండి. అక్కడ లోకల్గా ఏం జరిగింది అనేది నాకు తెలిసి బందర్లో మా కొల్లు రవీంద్ర గారు ఉన్నారు, అటువంటి అవకాశం లేదు. మా రవీంద్ర గారిని ఏ విధంగా అత్యంత దారుణంగా ఎవరో ఇద్దరికి మధ్య గొడవ అయ్యి చనిపోతే దాని మర్డర్ కేసులో ఈయన్ని ఇరికిచ్చి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు చేయని తప్పులకి. వీరు చేసిన తప్పులకి కూడా వీళ్ళలో ఇప్పుడు ఉన్న కళల్లో ప్రత్యేకమైన కళ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉన్న ప్రత్యేకమైన కళ ఒకటి ఉంది. అదేంటంటే నేరం చేయటం. ఆ నేరం చేసిన దాన్ని మా తప్పేం లేదని చెప్పి ప్రజల్లో ఒక సింపతి డ్రామాని చేయటంలో వీళ్ళకి మించిన ఆర్టిస్టులు, నట విరాట్లు ఎవరు ఉండరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రోజా ఉంది, ఆడదాం ఆంధ్రలో చేసింది, మొన్నటి వరకు ఏంటంటే ఏదో రాదేమో ఏంటో అనుకొని సైలెంట్గా ఉంది. ఇప్పుడు ఆమె కోసాలు కదులు తినేసరికల్లా మళ్ళీ వచ్చి మీడియా ముందు చెవుల్లో పూలు పెట్టుకొని ఏదో స్టోరీలు డ్రామాలు చేస్తూ ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళు నేరం చేస్తారు, నేరం చేసిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాజకీయం ముసుగేసుకొని ఎక్కువసార్లు టీవీలో కనపడుతూ, మీరు చూసారా నేను రోజు టీవీలో మాట్లాడుతున్నాను కాబట్టి నా పైన కక్ష సాధింపుగా రాజకీయ కుట్ర అనేటువంటి ఒక మాటని ట్యాగ్ లైన్ గా పెట్టుకొని రాజకీయం నడిపిద్దామనేటువంటి కుతంత్రాలు చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎక్కడా కూడా మీరు చూడండి, నేను తప్పు చేయలేదు లేదా తప్పు చేయకూడదు అని చెప్పాల్సింది పోయి ఇళ్లలో వాళ్ళ పేర్లు పెట్టుకోమాకండి, ఇళ్లలో వాళ్ళ పేర్లు పెట్టుకుంటే మీరు ఇబ్బంది పడతారు అంటే ఏంటి, ఏం చెప్పదలుచుకున్నా? నేరం చేయొద్దని చెప్పాలి కానీ ఇళ్లలో వాళ్ళ పేరు పెట్టుకోవద్దని చెప్పడం విచిత్రమైనటువంటి వాదన తీసుకొస్తా ఉన్నారు. రెండోది, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి, ఎవరెవరైతే ఎక్కువ నేరాలు చేశారో వారు మాత్రం అతిగా టీవీలో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు అంబటి రాంబాబు గారు విషయంలో కూడా ఆయన మామూలుగా సహజంగా ఎవరన్నా పోలీసులతో కొంచెం మాట్లాడితేనే మరి వాళ్ళని పోలీస్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో. పట్టాపురం సీఏ గారు మామూలుగా గుంటూరు పట్టాపురం సీఏ చాలా సాధు స్వభావి, ఆయన అగ్రెసివ్ టైప్ కాదు, చాలా నిదానస్తుడు, అందరికీ తెలుసు. అటువంటి ఆయన పైన అసలు పళ్ళు కొరుకుతా కళ్ళు రుముతా నిజంగా చెప్తా ఉన్నాండి, కొట్టలేదంతే తప్ప కొట్టినంత
దారుణంగా బిహేవ్ చేశారు అతను బాడీ లాంగ్వేజ్ గానే. మరి ఎందుకని ఇంకా అతన్ని శిక్షించలేదో మన అంటే చట్టం ముందు నిలబెట్టలేదు అర్థం కాలేదు. రెండోది ఆయన పైన ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదై ఉన్నాయి. అంటే ఇవన్నీ వీళ్ళకి ఏంటంటే బూస్టింగ్ అయిపోయినాయండి. పోలీసుల పైన మనం ఏం చేసినా చెల్లిద్ది, మనం బయట ఇట్లా సింపతి గేమ్ ఆడొచ్చు, ఒక్కటే అరెస్ట్ చేస్తారు, బెయిల్ తీసుకొని బయటకు వస్తాం, రాజకీయ కుట్ర వల్ల జరిగిందంటారు, జైలుకి వెళ్ళి వస్తే మా అధినాయకుడి దృష్టిలో మంచి లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతాం. ఇదే తప్ప ఎవరు కూడా ప్రజలేంటి, ప్రజల సమస్యలు ఏంటి, లేదా ప్రజల పక్షాన ఏం మాట్లాడాలా, వీటికి సంబంధించిన రాజకీయపరమైనవి కాకుండా ఏదో ఒక రకంగా మనం జైలుకి వెళ్ళాలా, జైలుకి వెళ్ళి అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓదారిస్తే మనం పొలిటికల్గా సెటిల్ అయిపోతాం, ఎస్టాబ్లిష్ అయిపోతాం అనేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా కూటమి ప్రభుత్వంలో ప్రజలకున్న ఆదరణ తగ్గించడం వీళ్ళు కాదు కదా. వీళ్ళ తల్లో జేజములు వచ్చినా సరే ఈ కూటమిని కదిలించేటువంటి అవకాశం వీళ్ళ వల్ల కాని పని. కాబట్టి ఈ నేరస్తులు వీళ్ళు ఎన్ని రాజకీయ కుట్రలు చెప్పినా లేదు సెంటిమెంట్ పండించినా సరే చట్టం ముందు నిలబెట్టాల్సిందే. కాకపోతే ఏంటంటే ఒకరోజు ముందు వెనక ఈ ప్రభుత్వం కూడా ఏంటంటే బాధ్యత కలిగిన ప్రభుత్వం, ఏదో కక్ష సాధింపుగా చేశారు, లేదు వీళ్ళని చేసేటట్టు కాకుండా నేరం చేసిన దాన్ని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసి నిజంగా నేరం జరుగుంటేనే వాళ్ళని అరెస్ట్ చేసిన సరికల్లా ఇది వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకుంటా ఉన్నారు. ఇది అన్ని రకాలుగా చట్టం ఫాలో అవుతున్నాం అనేటువంటి సదుద్దేశంలో మేము పోతా ఉన్నాం తప్ప వీళ్ళు మాత్రం అగ్రెసివ్గా ఉంటున్నారు. వాళ్ళు ఏ విధంగా అయితే ఈరోజు డ్రామా చేస్తున్నారో ఆ డ్రామాలన్నీ కూడా అణిచివేసి ఒక్కొక్కడికి ఎక్కడైతే ఉండాలో అక్కడికి వెళ్ళేటువంటి కార్యక్రమం ఒక రోజు లేటే కానీ ఖచ్చితంగా వెళ్లాల్సిన అవసరం అయితే అందరికీ ఉంటుందండి. ఓకే సార్. లక్ష్మణ్ గారు, ఈరోజు హైకోర్టుకి ఆయన ఒక వార్తాపత్రికలో వచ్చిన కథనం ద్వారా ఈ నకిలీ ఇళ్ల పట్టాల అని ఒక కథనం వచ్చింది, దాని మూలంగా మమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి కనబడుతోంది, కాబట్టి దాని నుంచి రిలీఫ్ ఇవ్వమంటే హైకోర్టు అసలు కథనం ఆధారంగా ఎలా ముందే మీరు ఊహించేసుకొని కోర్టు దగ్గరికి రిలీఫ్ కోసం వస్తారని చెప్పేసి వ్యాఖ్యలు. అంటే గతంలో కూడా కొంతమంది ఇట్లాగే వెళ్ళారు సార్, మరి అప్పుడు కూడా అటువంటి వ్యాఖ్యలు చేసిన గుర్తులేదు. కానీ ఈ రకంగా ఈరోజు హైకోర్టు నో చెప్పడం ద్వారా ఏమైనా కొంత దీని పట్ల ఇది ఏ రకమైన కేసు అయ్యే అవకాశం ఉంది అనేది ఏమన్నా వాళ్ళ అవగాహనలో వాళ్ళ ఆలోచనలో ఉందండి అవకాశం ఉందా సార్? పేరెనా అనే వాళ్ళు ముందస్తు బెయిల్ అడిగారు, ముందస్తు బెయిల్ ఇవ్వము, దీనికి ఆలు లేదు చూడు లేదు, ఏమైనా ఎఫ్ఐఆర్ కట్టారా, కట్టలేదు అంటే ఎఫ్ఐఆర్ కట్టింటే ఎఫ్ఐఆర్ ప్రొడ్యూస్ చేయాలి, ఎఫ్ఐఆర్ కట్టలేదు, మీకు ఎవరు నోటీసులు ఇచ్చారా, నోటీసులు ఇవ్వలేదు అంటే ఏమీ లేదు కదా, ఏ ఆధారంగా నువ్వు కొట్టుకొచ్చావు అంటే పత్రికలో వార్తలు వస్తాయి, పత్రికలో ఎన్నో వార్తలు వస్తుంటాయి, దాని ఆధారం చేసుకుని కోర్టుకు వస్తే దాని మీదనే ముందస్తు బెయిల్ ఇస్తారు. నా అనుభవంలో అట్లా ముందస్తు బెయిల్ ఇచ్చిన పత్రికల వార్తల మీద ముందస్తు బెయిల్ ఇచ్చిన సంఘటనలు అయితే నా దృష్టిలో లేవు. అలా వెళ్ళడం అంటే ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ లేకపోతే పత్రికల్లో కానీ ఇంకా రేపో మాకు అరెస్ట్ చేసేస్తారు, అరెస్టులన్నీ వరుసగా జరుగుతున్నాయి, ఎవరిని వదిలిపెట్టరు అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తూ తెలుగుదేశం పార్టీని అనరాని మాటలు అంటూ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేశారో తిట్టారో వాళ్ళను వదిలిపెట్టారు అనేది వైఎస్ఆర్సీపీ నాయకులకు అర్థమైపోయింది. వరుసగా జరుగుతున్నాయి కదా ఆ పరిణామం. ఏమో ముందు బెయిల్ ఆల్రెడీ ఆ బియ్యం కేసులో వచ్చింది కాబట్టి ఇంకా మళ్ళీ వేరే కేసులు నా మీద పెట్టలేక ఈ కేసు పెట్టవచ్చు అనే ఉండొచ్చు. అయితే పట్టాల విషయంలో బోగస్ పట్టాలు తయారు చేసి ఇచ్చారా అని అన్నప్పుడు బోగస్ పట్టాలు కొంతమంది మధ్యవర్తులు దళారులు అమ్ముకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అవి వీళ్ళు ఇచ్చారని ఎలా నిరూపిస్తారు? ఒక ఎక్స్ అని ఆయన వాటిని తయారు చేసి ఇచ్చాడు అనేది నిరూపించాలి, సాక్ష్యాలు కావాలి కదా దానికి. ఈ మార్కెట్లో ఇప్పుడు మనం డిగ్రీ చదవకపోయినా డిగ్రీ చదివినట్టు సర్టిఫికెట్లు అమ్ముతారు. అలాంటివే ఇవి కూడా. ఆడేం చేస్తాడు, మీకు పట్టాలు నేను ఇప్పిస్తానంటాడు ఒకడు దళారి, నాకు ఇన్ని డబ్బులు ఇవ్వండి అంటాడు, ఇదిగో ఎంఆర్ ఆఫీస్ పోయినా అంటాడు, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుంటాడు, వాడు ఎక్కడో కూర్చొని పట్టాలు తయారు చేస్తాడు, అవి తీసుకొచ్చి ఇస్తాడు. తీరా అక్కడ ఎక్కడ ఉన్నది ఆ స్థలం అంటే ఇదిగో ఈ స్థలం అంతా ఇదే, ఇందులో మీకు అని చూపిస్తాడు. అక్కడ
అక్కడ ఏమి ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా అక్కడ పట్టాదారులకి కేటాయించిన తర్వాత నంబరింగ్ ఇచ్చి అక్కడ రాళ్ళు పాతాలు, ఇది మీ స్థలము అని నంబర్ వేసి, అవి ఏమి ఉండవు. అలాంటి పరిస్థితుల్లో బోగస్ అన్నది అక్కడ అర్థమైపోతుంది. మరి వీళ్ళు ఎన్నికల ముందు ఓట్ల కోసం ఏమైనా వీళ్ళు తయారు చేయకపోయినా వీళ్ళు ఎవరి ద్వారా తయారు చేపించారా, అలా చేపించి ముందు అప్పటికప్పుడు ప్రజల మన్ననలు పొంది ఓట్లు ఇప్పించుకొని ఎలాగూ మా గవర్నమెంట్ మాదే వస్తుంది కాబట్టి వచ్చిన తర్వాత చూసుకున్నాంలే, ఇప్పుడైతే పంపిణీ చేసేద్దాము అని చెప్పి చేపించారా అనేది కావాలి. అటు దళారీ చేశాడా, వీళ్ళే చేయమన్నారా? వీళ్ళే చేయమన్నట్టు ఏ దళారీ అయినా ఒప్పుకున్నాడు అనుకోండి, అయిపోతుంది, కేసు బుక్ అయిపోతుంది. అది మరి ఏం చేస్తున్నారో తెలియదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నదా, ఏం చేస్తున్నారో. పత్రికల్లో అయితే లీకులు వచ్చాయి, పత్రికల్లో అయితే వార్తలు వచ్చాయి. అది నిలబడదు. పత్రికల్లో ఎన్నో వస్తాయి, నిలబడతాయి, వాటి మీద నిలబడవు కదా. అయినప్పటికీ కూడా కోర్టు నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్ ఇందులో, ఈ విషయంలో ఏంటి మీ వివరణ ఏంది ఇందులో అని. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వాయిదా వేసింది. వాయిదా వేసినప్పుడు ప్రభుత్వము దాని మీద ఏదో ఒక అంశం కోర్టుకు తెలియాల్సి వస్తుంది. అది ఏది అండర్ ఇన్వెస్టిగేషన్ అనో, లేకపోతే ఇలా పత్రికల్లో వచ్చిన దాని మీద విచారణ జరుపుతున్నామనో ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మళ్ళీ వాయిదా అప్పుడు ప్రభుత్వం కౌంటర్ ఏం ఫైల్ చేస్తుందో వాళ్ళకి నోటీస్ పోయింది కాబట్టి అప్పుడు మనం మాట్లాడచ్చు దాన్ని బట్టి. సైదా గారు ప్లీజ్ కంక్లూడ్ సార్. పేర్ని నాని గారి బియ్యం కుంభకోణం విషయంలో అప్పట్లో మనం చాలాసార్లు డిబేట్లు చేశాము. మొత్తానికి అయితే ఆయన మిగిలిన వైసీపీ నాయకుల గారినా కూడా చాలా తెలివిగా వ్యవహరించి మొత్తానికి తప్పించుకున్నాడు. ఇది ఇంకా సీరియస్గా కనపడుతుంది ఈ అంశం నకిలీల పట్ల. ఎందుకంటే సిమిలర్గా అదే రకమైన కేసులో పీటీ వారెంట్తో ఇప్పుడు వల్లభనేని వంశీ గారి మీద కూడా అటువంటి కేసే ఉంది. ఇది ఎలక్షన్స్ టైంలో నకిలీల పట్టాలు. ఇక్కడ కొంత ఆ కాంటెక్స్ట్ కూడా దగ్గరగా కనపడుతుంది. ఒకటి, ఆయన కాకుండా ఆయన కొడుకుని పోటీ చేయించడం, పేర్ని నాని గారు వాళ్ళ అబ్బాయిని ఈసారి సరే ఓడిపోయారు అనుకోండి, కానీ కాన్ఫిడెన్స్ ఏంటి, ఖచ్చితంగా మనం మళ్ళీ గెలుస్తాం అనేది కాన్ఫిడెన్స్ కదా ఆయన అధినాయకుడి దగ్గర నుంచి. 175 అవుట్ ఆఫ్ 175, 30 సంవత్సరాలు మేమే, ఇవి కదా ట్యాగ్ లైన్లు. అది అందరి బుర్రలో బాగా వెగిలినట్టుంది. నాకు ముందైతే గెలిచేయాలి, బై హుక్ ఆర్ కుక్, ముందు గెలవాలి, తర్వాత చూద్దాం. ఇప్పుడు తర్వాత ఎలాగో ఇప్పుడు లక్ష్మణ్ గారు అన్నట్టు మనమే కదా వచ్చేది, నకిలీళ్ళ పట్టాలా ఏంటనేది తర్వాత చూద్దాం అనేది ఏమన్నా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇంత సాహసానికి ఒడిగట్టారని అనుకోవచ్చా? అవకాశం ఉందా సార్? సురేష్ గారు మాజీ రాష్ట్ర మంత్రి, వాయిస్ ఆఫ్ వైసీపీ పేర్ని నాని గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించి ఆయన గెలుపు కోసం ఎన్ని అడ్డదారు లోకాలని అడ్డదారి తొక్కి అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఫోటోతోటి నకిలీ పట్టాలు సృష్టించి ఆ పట్టాలని రహస్యంగా ఇంటింటికి వెళ్ళి ఇదిగో ఈ పట్టా మీ పేరున మీకు ఇస్తా ఉన్నాం, ఇది స్థలం ఖరీదు 5 నుంచి 10 లక్షల రూపాయలు ఖరీదు చేసింది, మాకు ఓట్లేసి మీ కుటుంబంలో ఉన్న ఓట్లన్నీ వేసి గెలిపిస్తే, నేను గెలిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇదే స్థలంలో మీకు ఇల్లు కట్టిస్తాం అని చెప్పి మభ్యపెట్టి పెద్ద తతంగాన్ని నడిపినట్లుగా వివిధ పత్రికలో ఉన్నటువంటి కథనాలని మనం చూసాం. అయితే పేర్ని నాని గారు బియ్యం కుంభకోణానికి సంబంధించి గోడను తన భార్య పేరుతో జయప్రద పేరుతో ఉంది కాబట్టి, ఏదో బెయిల్ వచ్చింది కాబట్టి మేము బతికిపోయాం అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి విషయం కూడా మనం చూసాం. అయితే ఈ యొక్క కథనానికి సంబంధించి నాని గారి కుమారుడు కృష్ణమూర్తి, పేర్ని కృష్ణమూర్తి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా హైకోర్టుని అప్రోచ్ అయి మాకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అరెస్ట్ కాకుండా అని చెప్పి మరి హైకోర్టుకు అప్రోచ్ అయినటువంటి విషయం చూస్తాం. అయితే జస్టిస్ టిపిడి శేఖర్ గారు దీని మీద విచారణ జరిపి అసలు ఎఫ్ఐఆర్ఏ నమోదు కాలేదు, దీని మీద అలా ఏ విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తాం, ఇది సమంజసం కాదని చెప్పి చెప్తూనే
రెవెన్యూ పోలీస్ అధికారులు దీని మీద విచారణ జరిపి ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పి క్లియర్గా ఆయన చెప్పినటువంటి విషయం. 16వ తారీఖుకి ఈ కేసుని వాయిదా ఇచ్చిన విషయం కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మచిలీపట్నంలో నిన్న గురువారం వైకాపా కార్యకర్తల సమావేశం పెట్టినటువంటి పేర్ని నాని అసలు నా మీద ఎఫ్ఐఆర్ఏ నమోదు కాల, ఎవడు వచ్చి నన్ను అరెస్ట్ చేసేది అని చెప్పి కొన్ని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికాడు. మంత్రి రవీంద్ర విషయంలో అధికారులను ఉద్దేశించి వాళ్ళ పేర్లు ఎత్తలేదు, కానీ వాళ్ళని ఉద్దేశించి ఎవడు నన్ను అరెస్ట్ చేసేది, వాళ్ళకంత దమ్ముందా, ఎఫ్ఐఆర్ కాకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు, వాళ్ళు సునకానందం తప్ప అనేటువంటి డైలాగులు వాడాడు. అలా మరి అలాంటి వ్యక్తి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్నాడు హైకోర్టుకి ఎలా వెళ్ళాడు? ఇక్కడ ఎందుకు లాజిక్ మిస్ అయ్యాడు? మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమని చెప్పి మరి హైకోర్టు ఎందుకు అప్రోచ్ అయ్యాడు? ఇది ఇలా మేధావితనం. దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఇందాక మీ కామెంట్స్ చెప్పినట్టుగా వల్లభనేని వంశీ కూడా ఈ నకిలీ పట్టాల కుంభకోణంలో ఆయన ఏ విధంగా జైలు పాలయ్యాడు. ఎందుకంటే దీన్ని బట్టి చూస్తూ ఉంది ఇంకా చాలా మంది ఇలాంటి నకిలీ పట్టాల సృష్టికర్తలు ఉండుంటారు. రాష్ట్రంలో వైనాట్ 175 అని ఎన్నికలకు వెళ్ళినటువంటి మరి కొంతమంది పెద్ద మనుషులు, ఎందుకంటే మనం చూసాం ఒంగోలులో కూడా బాలనేని వాసు పేదలకు ఇళ్ల స్థలాలు 5,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తేనే నేను పోటీ చేస్తానని చెప్పి మెలకు పెట్టి ప్రభుత్వం నుంచి 140 కోట్ల రూపాయల నిధులు తీసుకొని అప్పుడప్పుడు భూమి సదును చేయించి పట్టాలు ఇచ్చి ఇంత చేసి ఆయన ఓడిపోయాడు. మనం చూసాం. మరి ఆ పట్టాలు ఇచ్చినటువంటి పేదలకి ఆ స్థలాలు ఎక్కడికి ఇప్పటికీ పొజిషన్ చూపించదు. అసలు ఏమైందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆయన అయితే ఒక రకంగా ఏదో ఎంతో కొంత నడిపాడు, కానీ వీళ్ళు మాత్రం ఇది వల్లభనేని వంశీ కానీ పేర్ని నాని కానీ ఈ నోరేసుకొని పడిపోయేటువంటి వ్యక్తులు మాత్రం అసలు స్థలాలు లేవు, ఏమి లేవు. పట్టాలు మాత్రం కాగితాలు అరచేతిలో స్వర్గం లాగా ఒక జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి వాళ్ళని సర్వే నెంబర్ ఇన్ని సెంట్లు అని చెప్పి దాంట్లో రాసి హద్దులు కొలతలు అన్ని పెట్టేసి వాళ్ళ ముఖాన ఒక పట్టా పడేస్తే ఏమనుకోవాలి? నిజంగా ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎలక్షన్ కమిషన్ కూడా దీనిలో ఇన్వాల్వ్ కావాలి. ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టడం, ఈ విధంగా తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఎలక్షన్స్కి వెళ్ళటం, దీని మీద కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద ఎలక్షన్ కమిషన్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాలి. ఇలాంటి వాళ్ళని ముందు మీరు ఒక మంచి పాయింట్ లేవదీశారు. కరెక్ట్, నిజంగానే. అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క విధి విధానాలను కూడా వైలేట్ చేసినట్టు అవుతుంది, ప్రజల యొక్క విశ్వాసాలని అలాగే వాళ్ళని ప్రభావితం చేసినట్లుగా ఉంటుంది. అది కూడా విత్ ది హెల్ప్ ఆఫ్ ది గవర్నమెంట్ అని. అంటే అన్ని రకాల వ్యవస్థలను ఇక్కడ నమ్మకాన్ని కూడా తొంగలో తొక్కినట్టు వంచినట్టుగా భావించాల్సిన అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ సైదా గారు, లక్ష్మణ్ గారు, కిరణ్ గారు అండ్ వెంకటేశ్వర్లు గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.